దేశవ్యాప్తంగా ఈరోజు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది. విశాఖలో కూడా ఈ సమ్మె జయప్రదంగా జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు 100కి 100 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనరే చెత్త ఇంట్లో ఉంచుకోండి, రేపు వేయండి అని చెప్పాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అంగన్వాడీ, ఆశా, ముఠా కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, సంఘటిత కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నారు. 6 లక్షల మంది కోల్ వర్కర్స్, పర్మనెంట్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. స్టీలు అట్లాగే పోర్ట్లు అన్ని చోట్ల కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె లేబర్ కోడ్లు విరమించుకునే వరకు ఈ సమ్మె సాగుతుందని హెచ్చరిస్తున్నాం. 4 లేబర్ కోడ్లు ఒక్క దాంట్లో అయినా, ఒక్క ముక్క అయినా కార్మికులకు ఉపయోగపడేటువంటి విషయం మార్పు ఏమైనా జరిగిందని అడుగుతున్నాం. 29 లేబర్ చట్టాలు రద్దు చేయడం దుర్మార్గం. అందుకే మా పోరాటం అనేటువంటిది మరింత ఉధృతం చేస్తాం. ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లకి ఇక ముందు చట్టాలు ఉండవు, అలాగే ఈఎస్ఐ ఉండదు, పిఎస్పి ఉండదు, తనిఖీలు ఉండవు, పెన్షన్ ఉండదు, నో పర్మనెంట్. ఇది ఈ రోజు లేబర్ కోడ్ల సారాంశం. అందుకే ఈ లేబర్ కోడ్ల వ్యతిరేకంగా మా ఉద్యమం ఉధృతం అవుతుందని, దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన ఉద్యమం నిరంతరం సాగుతుందని, లేబర్ కోడ్లు విరమించుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని మారుస్తూ గత అసెంబ్లీ సమావేశంలో 8 గంటల నుంచి 12 గంటలకు మార్చారు. అట్లాగే ఈరోజు రాత్రి పూట ఆడవాళ్లు పని చేయాలని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా బలవంతంగా మహిళలతో పనిచేయించడం. ఇప్పటికైనా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసే తప్పుడు చర్యలు చంద్రబాబు నాయుడు విరమించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో కార్మిక వర్గం సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం. కార్మికులను హీనంగా చూస్తే ఊరుకోరు. ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని చూస్తున్నారు. 40% ఉపాధి పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే ఈ పథకం ఉంటుందా, బతుకుతుందా అని అడుగుతున్నాం. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రభుత్వం ఉద్దేశం. అందుకని కార్మిక వర్గం, రైతాంగం కలిసి ఈ పోరాటం చేస్తున్నామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా 4 కార్మిక స్మృతులు ఏవైతే తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా శ్రమశక్తికి సంబంధించి అది ఒక హక్కు కిందన ఉండేది. ఇప్పుడు దీనిలో హక్కుని తీసేసి ధర్మంగా మార్చారు. అంటే నువ్వు శ్రమ చేయడం అన్నది నీ ధర్మం. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ పద్ధతుల్లో శ్రమశక్తిని ధర్మంగా మార్చి మరింత శ్రమశక్తి దోపిడీకి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 కార్మిక స్మృతులు ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటినీ రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు ఎంతసేపు మాట్లాడినా ఇవన్నీ చాలా బాగున్నాయని గిగ్ వర్కర్స్ కోసమే మాట్లాడుతున్నారు. గిగ్ వర్కర్స్ కానీ అంటే వాళ్ళని ఇప్పటికీ కూడా మీరు తీసుకొచ్చినటువంటి ఈ 4 కార్మిక స్మృతుల్లోని గిగ్ వర్కర్స్ కి ఒక హక్కుని కల్పించేటటువంటి పద్ధతుల్లో యజమాని ఎవరో నిర్వచనం చేసేటటువంటి పద్ధతుల్లో ఎక్కడా మీరు నిర్వచించలా. మరి ఈ క్రమంగా ఏదో మనుస్మృతి, పరాశర స్మృతి ఇటువంటి స్మృతులతో దీన్ని ఐక్యం చేసి ఈరోజు మీరు ధర్మంగా శ్రమ చేయడం అన్నది మీ ధర్మం అని చెప్పి మనుస్మృతిలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ మళ్ళీ అమలు చేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కూడా ఈ కార్మిక చట్టాల అంశంలోనే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కూడా తొలగించి ఏకపక్షంగా మొత్తం కేంద్రం చేతిలోనే ఈ హక్కులన్నీ పెట్టేదానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె జయప్రదంగా నడుస్తూ ఉంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 స్మృతులను ఉపసంహరించుకొని పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున దేశం మొత్తం మీద సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈ సమ్మె కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి సమ్మె.
ఇప్పటికే బ్యాంకులు, ఇన్సూరెన్స్ పూర్తిగా 100% స్తంభించిపోయి స్వచ్ఛందంగా కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్, బిల్డింగ్, ముఠా, అలాగే స్కీమ్ వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, విఓఏలు, ఆర్పీలు అందరూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి తమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మికులకు నష్టం చేసి బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ద్వారా అయినా రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కనువిప్పు కలిగి కార్మిక హక్కులను రక్షించడం కోసం ఈ ప్రభుత్వ విధానాలు ఉపసంహరించుకోవాలి, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, లేబర్ కోడ్ రద్దు చేసే విధంగా ఒత్తిడి చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నిరవధిక సమ్మెలు వెళ్ళడానికి కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ఈ రోజున కనీస వేతన 26,000 రూపాయలు ఇమ్మని చెప్పి అడుగుతుంటే ఎక్కడ ఇవ్వటం లేదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతోటి కార్మికులను బానిసల్లాగా పనిచేయించుకుంటున్నారు, ఏ హక్కులు లేకుండా. 150 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి 8 గంటల పరిధినాన్ని ఈ రోజున మళ్ళీ 12 గంటలకి 14 గంటలకి నెట్టేస్తూ ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్మికుల్ని యాజమానుల కింద కాళ్ళ కింద బానిసల్లాగా చేసి కార్పొరేట్లకి వేలాది కోట్ల రూపాయలు గణించడం కోసమే ఈ లేబర్ కోడ్స్ ని తీసుకొని వచ్చారు. కాబట్టి లేబర్ కోడ్స్ ని ఆ నుంచి క్షా వరకు కూడా పూర్తిగా రద్దు చేయాలని మేము అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేస్తాం.